హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా క్లయింట్ వాళ్ళ బాబుతో ఒక చిన్న డిస్కషన్. సార్, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఒక ఇల్లు కొనుక్కోమంటారా, లేదంటే కనుక షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్, మార్కెట్ ఇప్పుడు కొంచెం డౌన్లో ఉంది కాబట్టి షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోమంటారా అని చెప్పనేది డిబేటింగ్. సో ఈ టాపిక్ చాలామందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో అది ఇల్లు కొనుక్కుంటే బెటరా, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా అని చెప్పనేది అది ఒక సింగిల్ పాయింట్గా మనం చెప్పడం చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మన ఏజ్ ఏంటి, ఉదాహరణకి మన ఎర్లీ ఏజ్లో ఉంటే కనుక ఓన్ హౌస్ అయినా పర్చేజ్ చేసి రిస్క్ తీసుకోవచ్చు, లోన్ తీసుకొనైనా సరే. అదే కనుక మనం ఆల్రెడీ 60s 70sలో ఉంటే కనుక ఇంక అప్పుడు లోన్ తీసుకొని హౌస్ అయితే కనుక పర్చేజ్ చేయడం చాలా చాలా రిస్క్తో కూడుకున్న పని. సో అలాగే మన ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, మనకి స్టేబుల్ ఇన్కమ్ ఉంది అనుకుంటే కనుక, సెక్యూరిటీ కావాలి, ఒక ఫిజికల్ అసెట్ కావాలి, లేదు ఒక ఓన్ హౌస్లో ఉన్న ఫీలింగ్ కావాలి అని చెప్పనుకుంటే కనుక ఓన్ హౌస్ పర్చేజ్ చేసుకోవటం. రిటర్న్స్ వైజ్గా పక్కన పెడితే ఎవరికైనా సరే ఓన్ హౌస్లో ఉంటే ఆ ఫీలింగ్ కానీ ఆ సాటిస్ఫాక్షనే వేరు. మంత్లీ బర్డెన్ ఉండదు, నాది అని చెప్పని ఒక ఫీలింగ్ అని చెప్పనేది ఉంటుంది. పైగా అబ్బాయిలకి పెళ్లి కాని వాళ్ళకైతే కనుక సొంత ఇల్లు ఉంది అని చెప్పానంటేనే ఇవాళ పిల్లనిచ్చే పరిస్థితిలోకి వచ్చేసింది. సో ఆ విధంగా ఒక సెక్యూరిటీ కావాలన్నా, స్టేబిలిటీ ఉండాలన్నా, లాంగ్ టర్మ్గా ఒకే ప్లేస్లో ఉంటున్నాము, నాకు ఇక్కడ ఓన్ హౌస్ కావాలి అని అనుకున్నట్టయితే కనుక మనం ఓన్ హౌస్కి వెళ్ళచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అండ్ ఫిక్స్డ్గా అండ్ ఫోర్స్డ్గా ఎవ్రీ మంత్ మన ఈఎంఐస్ కట్టాలి కాబట్టి కొంత సేవింగ్స్ లాగా కూడా ఉంటుంది, ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. అలా కాదు, నాకు లాంగ్ టర్మ్ అసెట్ కాదు, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, లిక్విడిటీ ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీసుకునేట్టుగా ఉండాలి, నేను అంత అప్ఫ్రంట్గా నేను అంత ఇన్వెస్ట్ చేయలేను, నాకు మంత్లీ ఈఎంఐ బర్డన్స్ ఆగకూడదు అని అనుకుంటే షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎస్ఐపీస్ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లిక్విడిటీ ఉంటుంది. అఫ్కోర్స్ మనకి ల్యాండ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంటే బిల్డింగ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ వచ్చే గ్రోత్ కంటే కొన్నిసార్లు షేర్స్ మీద ఎక్కువ రావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అది మార్కెట్ రిస్క్ ఉంటుంది, మనం చెప్పలేం, తగ్గచ్చు పెరగచ్చు. కాబట్టి అది హౌస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేదా షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా అని చెప్పనేది అలా బ్లంట్గా చెప్పలేము. వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్స్ ఏంటి, వాళ్ళ రిస్క్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ రిస్క్ కండిషన్స్ ఏంటి, రిస్క్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఏంటి, ఇలా మల్టిపుల్ పాయింట్స్ మీద చూసి మాత్రమే మనం చెప్పగలం. సో మీ ఒపీనియన్ ఏంటని చెప్పనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హౌస్ బెటరా, షేర్స్ బెటరా అండ్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా అని చెప్పనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.